హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్యూటీ అండ్ లైఫ్. ఈ రోజు మన వీడియో వచ్చేసి అమెజాన్ నుంచి నేను ఆర్డర్ చేసి తెప్పించినటువంటి ఫిలిప్స్ కెరాషైన్ హెయిర్ స్ట్రైట్నర్ గురించినటువంటి సింపుల్ రివ్యూ అనేది అయితే మీతో షేర్ చేస్తాను. ఇది వచ్చేసి స్ట్రైట్ అండ్ స్మూత్ విత్ ఎక్స్ట్రా కేర్ అండ్ కంట్రోల్ అని చెప్పేసి మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. దీని యొక్క మోడల్ ఇక్కడ రాయడం అయితే ఫిలిప్స్ కెరాషైన్ అడ్వాన్స్డ్ అని ఉంది. హై పర్ఫార్మెన్స్ స్ట్రైట్నర్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. అండ్ వీటి యొక్క కొన్ని ఫీచర్స్ అయితే ఇక్కడ బాక్స్ మీద ఏమున్నాయంటే సిల్క్ ప్రో కేర్ అని ఉంది, కెరాటిన్ ఇన్ఫ్యూజ్డ్, అలాగే ఎక్స్ట్రా వైడ్ ప్లేట్స్. ఇవి కొంచెం రెగ్యులర్ స్ట్రైట్నర్ కంటే కూడా కొంచెం వెడల్పుగా ఉన్నాయి. సో ఎక్కువ హెయిర్ థిక్నెస్ ఉన్న వాళ్ళకి కూడా మంచిగా హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ అయానిక్ కేర్, సో దట్ ఏంటంటే ఇది హెయిర్ అనేది ఎక్కువ డ్యామేజ్ కాకుండా ఈ అయాన్స్ అనేవి ఉండడం వల్ల మనకి హీటింగ్ అయినప్పుడు కూడా హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. సో విత్ కెరాటిన్ అని చెప్పేసి మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ దీని యొక్క ప్రైస్ మనకి ఇక్కడ మెన్షన్ చేసింది అయితే 2695 అండి. నేను దీని యొక్క లింక్ మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేస్తే అమెజాన్ లో ఏదైనా మీకు డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నా అవన్నీ కూడా అప్లికబుల్ అయి కనిపిస్తాయి కాబట్టి సో దట్ అకార్డింగ్ టు ద ప్రైస్ మీరు పర్చేస్ చేసే రోజుని బట్టి మీరు తీసుకోవచ్చు. అండ్ మెయిన్ గా దీని యొక్క మోడల్ నెంబర్ అయితే చెప్తాను మీకు, HP8316. అంటే మనకి ఫిలిప్స్ లో చాలా రకాల స్ట్రైట్నర్స్ ఉంటాయి, ఆల్మోస్ట్ అన్ని చూడడానికి సిమిలర్ గా ఉంటాయి కదా. సో ఇవాళ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన మోడల్ వచ్చేసి HP8316, అది నోట్ చేసుకోండి. కెరాషైన్ అని చెప్పి మనకి ఈ ప్లేట్స్ అనేవి కెరాటిన్ ఇన్ఫ్యూజ్డ్ ఉంటాయి, అలాగే అయోనిక్ కేర్ ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. ఎక్స్ట్రా వైడ్ ప్లేట్స్ సిల్క్ ప్రో, ఇవి ఇందాక మనం చెప్పుకున్నవి సేమ్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడైతే డివైస్ చూద్దాము. ఇది మనకి ఇట్లా లాకింగ్ గా కూడా ఉంటుంది. దీన్ని అన్లాక్ చేయాలంటే ఇక్కడ రెండు సింబల్స్ ఉన్నాయి చూడండి, అప్వర్డ్ డౌన్వర్డ్ అని. సో ఇక్కడ ఇలా ప్రెస్ చేసి మనం వెనక్కి పుల్ చేస్తే ఇట్లా స్ట్రైట్నర్ అనేది ఓపెన్ అవుతుంది. మనము అయిపోయిన తర్వాత క్లోజ్ చేయాలంటే ఇలా పెట్టేసి ఇది ఇట్లాగా మూవ్ కనుక చేసామంటే మనకి స్ట్రైట్నర్ అనేది లాక్ అయిపోతుంది. అండ్ మెయిన్ థింగ్ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇందులో ఫీచర్ మనకి కార్డ్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. సో దగ్గరగా చిన్నగా ఇస్తే ఉన్న చోటే మనం ప్లగ్ దగ్గరే ఉండి చేసుకోవాల్సి వస్తుంది. సో ఆ ఇబ్బంది లేకుండా మంచి క్వాలిటీ ప్లగ్ అనేది లాంగ్ కార్డ్ ఇచ్చారు కాబట్టి వైర్ ఇబ్బంది లేదు. అండ్ ఇంకొకటి, ఈ వైర్ ఒకే డైరెక్షన్ లో ఉంటే దాని వైపే మనం పట్టుకుని ఇబ్బంది పడాలి. అలా లేకుండా ఎటంటే అటు 360 degrees రొటేషన్ ఇవ్వడం వల్ల కంఫర్టబుల్ గా హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు మనము. దీని మీద మనకి కెరాషైన్ స్ట్రైట్నర్ అని చెప్పేసి ఇలా రాసింది, ఫిలిప్స్ బ్రాండింగ్. ఇప్పుడు దీన్ని ఇట్లా అన్లాక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్స్ ఉన్నాయి చూడండి. ఐ ఉన్న సైడ్, ఓ ఉన్న సైడ్. ఐ ఉన్న సైడ్ మనం ఇట్లాగా మూవ్ చేసామంటే ఇది కంటిన్యూస్ గా ఆన్ అయ్యి అది అలా హీట్ అవుతూ ఉంటుంది. కిందకి ఇలాగా ప్రెస్ చేసామంటే ఓ ఉన్న సైడ్ అది ఆఫ్ అయిపోతుంది. సో మీరు చేసుకునేటప్పుడు మీ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి మనం అవసరమైతే ఆన్ లో ఉంచుకోవచ్చు. మధ్యలో ఏదైనా హోల్డ్ చేయాలనుకుంటే కిందకి ప్రెస్ చేసామంటే ఆఫ్ అయిపోతుంది. సో సెరామిక్ ప్లేట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి, చూస్తున్నారు కదా, సైడ్ గా చూపిస్తున్నాను. సో ఓవరాల్ ఇంకా దీంట్లో ఎటువంటి ఎక్స్ట్రా ఫంక్షనింగ్ అయితే ఏం లేదండి. మనకి ఆన్ ఆఫ్ బటన్స్, ఇక్కడ ఉన్నటువంటి సెరామిక్ ప్లేట్స్, లాక్ చేసుకునే సిస్టమ్, అంతే. ఈ 360 degrees రొటేటబుల్ వైర్ ఒకటి ఉంది. ఫైనల్ గా ఇంకా మనం జస్ట్ ప్లగ్ ఇన్ చేసి యూస్ చేసుకోవడమే. ఇప్పుడు నేను దీన్ని ప్లగ్ చేసి హీట్ అయిన తర్వాత కొంచెం మీకు చేసి చూపిస్తాను. అండ్ టు బి ఫ్రాంక్, ఇది నా యొక్క ఫస్ట్ స్ట్రైట్నర్ అండి. సో నేను మేబీ మీకు ఒక ప్రో లెవెల్లో మంచిగా పర్ఫార్మెన్స్ స్టైల్గా, అంటే ఒక రెగ్యులర్ యూస్ చేసే వాళ్ళు చూపించినంత పర్ఫెక్షన్గా చూపించకపోవచ్చు. బట్ నేను తీసుకున్నది ఆల్రెడీ వన్ సైడ్ ఇక్కడ నేను స్ట్రైటన్ చేసి చూశాను. ఇటు పక్క అయితే ఏం ట్రై చేయలేదు, అందుకే మీకు వేవీగానే ఉంది హెయిర్ అనేది. ఇటు సైడ్ కొంచెం ట్రై చేశాను కాబట్టి నేను ఒకవేళ మీకు చూపించే విధానం ఏదన్నా కొంచెం మీకు అంత పర్ఫెక్షన్ గా అనిపించట్లేదు అంటే డిస్క్లైమర్ ముందే చెప్తున్నాను, దిస్ ఇస్ మై ఫస్ట్ స్ట్రైట్నర్. నేను ఇప్పుడే యూజ్ చేసి నాకు సాటిస్ఫై అనిపించిన తర్వాత దీని యొక్క పర్ఫార్మెన్స్ అండ్ యూసేజ్ అన్ని చూసిన తర్వాత నేను మీకు రివ్యూ అనేది అయితే కంప్లీట్ గా నాకు అర్థమైన పాయింట్స్ అనేవి మీతో షేర్ చేస్తున్నాను. సో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇప్పుడైతే చేద్దాం. సో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇప్పుడైతే హెయిర్ స్ట్రైట్నింగ్ చేయడానికి ముందు మనము హెయిర్ అనేది ఇట్లా 2 పార్టిషన్స్ తీసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. 2 sides అలాగే బ్యాక్ కూడా మనము చక్కగా పార్టిషన్స్ అన్ని చేసుకొని, ప్లక్కరు క్లిప్స్ ఉంటాయి కదా. సో ఒకేసారి మొత్తం హెయిర్ అంతా చేయలేము కాబట్టి ముందు చిక్కు లేకుండా హెయిర్ ని మంచిగా మనము ఇలాగ కోమ్ చేసుకొని మీరు సెక్షన్స్ గా ఇట్లాగ తీసుకోవాలి. లైక్ ముందున్న హెయిర్ కొంచెం చేసుకోవడం, ఇప్పుడు ఈ అనుకున్న హెయిర్ డిస్టర్బ్ అవ్వకుండా మీరు ఏదన్నా బనానా క్లిప్ కానీ ఏదన్నా ఇట్లా ప్లక్కర్స్ ఉంటాయి కదా, వాటి హెల్ప్ తోటి వీటిని టక్ చేసేసుకొని సీక్వెన్స్ గా కొంచెం కొంచెం ఒక పార్ట్ అయిపోయాక మళ్ళీ వెనకాల హెయిర్
ఇంకొక 2 పార్టీషన్స్గా తీసుకుని ఇది కొంచెం చేసుకోవడం. అలాగా వన్ సైడ్ అంతా అయిపోయిన తర్వాత దీన్ని సెక్యూర్ చేసేసి మళ్ళీ ఇటు ఫ్రంట్ పార్ట్ కొంచెం ఇటు చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడున్న హెయిర్ని మళ్ళీ పార్టీషన్స్గా తీసుకోవాలి. మీరు ఏదైతే హెయిర్ అయిపోతుందో అది డిస్టర్బ్ కాకుండా మీరు జాగ్రత్తగా క్లిప్ తోటి లేదంటే రబ్బర్ బ్యాండ్తో కానీ ఇట్లా కొంచెం సైడ్ పెట్టేసి సెక్యూర్ చేసేసుకోవాలి. అలా చేసుకుంటూ మీరు కొంచెం నిదానంగా కంఫర్టబుల్గా చేసుకుంటే కొంచెం ఫస్ట్ టైం నాలాగా యూజ్ చేసే వాళ్ళకి కొద్దిగా లిటిల్ టైం పట్టినా నిదానంగా మనము రెగ్యులర్గా యూజ్ చేసుకుంటూ ఉండి అలవాటు అయిపోతే ఈజీ అయిపోతుంది అనమాట. పెద్ద ప్రాబ్లం అనిపించదు. సో ఓవరాల్గా అయితే దీని యొక్క కంప్లీట్ ఫీచర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎక్కువ కాంప్లికేటెడ్గా లేకుండా ఎవరైనా సరే అర్థం చేసుకొని యూజ్ చేసుకునేలాగా ఉంది. కాకపోతే ఇది కంటిన్యూగా హీట్ అవుతూ ఉంటుంది కాబట్టి కొంచెం బిగినర్స్ నాలాగా మీరు ట్రై చేస్తుంటే నాకు అనిపించిన యూస్ఫుల్ టిప్ ఏంటంటే మీరు దీన్ని కంటిన్యూగా పెట్టుకొని అలాగే యూజ్ చేయకుండా హీట్ ఎక్కువైపోతుంది కదా. సో మీకు ఇబ్బంది అనిపించినప్పుడు కొంచెం టైం గ్యాప్ తీసుకోవాలనిపించినప్పుడు వెంటనే ఇక్కడ ఉన్నటువంటి పైకి అన్నటువంటి పవర్ బటన్ కిందకి ప్రెస్ చేసుకుని ఆఫ్ చేసుకోండి. సో దట్ మీరు కొంచెం కంఫర్టబుల్ అయిన తర్వాత జాగ్రత్తగా మళ్ళీ చేసుకుంటే మీరు ఇబ్బంది పడకుండా మీరు కంఫర్టబుల్గా చేసుకోగలుగుతారు. సో నాలాగా ఎవరైనా బిజినెస్ చేసుకుంటే హెల్ప్ అవుతుందని చెప్పేసి నాకు అనిపించిన కొన్ని యూస్ఫుల్ టిప్స్ అనేవి మీతో షేర్ చేశాను. సో ఇప్పుడు మనం హెయిర్ స్ట్రైటింగ్ చేయడానికి నేను ఆల్రెడీ ప్లగ్ చేసేసి అక్కడ ఆన్ చేశాను. బట్ మనకి ఇక్కడ ఆన్ అవ్వదు అన్లెస్ అంటిల్ మనం ఈ బటన్ ఇట్లా పైకి ప్రెస్ చేస్తేనే ఇది హీట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో అప్పటి వరకు హీట్ అవ్వదు. సేఫ్గా మనం ఇలా పక్కన పెట్టుకోవచ్చు. హెయిర్ ఇట్లాగా జుట్టు దూకునే ముందు మనకి హెయిర్ స్ట్రైటనింగ్ చేసుకునేటప్పుడు హీట్ ప్రొటెక్టెంట్ సీరమ్స్ అని దొరుకుతూ ఉంటాయి. సో నా దగ్గర అయితే ప్రస్తుతానికి లివాన్ సీరం ఉంది. మీకు డ్రెస్మేలో కూడా ఉంటుంది. అలాగే ఇంకా కొన్ని అదర్ బ్రాండ్స్ కూడా ఉన్నాయి. అవేంటంటే ముందు మనం అప్లై చేసుకుంటే ఆ హీట్కి మన హెయిర్ అనేది డ్యామేజ్ కాకుండా ఉంటుంది. మనం వేడితోటి కదా స్ట్రైటన్ చేస్తున్నాము. సో ఆ వేడి అనేది హెయిర్ తట్టుకోవడం కోసం ముందుగా మనం ఈ సీరం అయితే అప్లై చేసుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్ ఎండ్ రిజల్ట్ చూసారు కదా. మనం పార్లర్కి పరిగెట్టాల్సిన అవసరం లేకుండా కూల్గా ఈ యొక్క గ్యాడ్జెట్ మన ఇంట్లో ఉంటే ఇంట్లోనే మనము స్ట్రైటనింగ్ అనేది చేసుకోవచ్చు. హోప్ మీకు ఇవాళ నేను షేర్ చేసినటువంటి రివ్యూ యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. ఇటువంటి మంచి యూస్ఫుల్ రివ్యూస్ అండ్ టిప్స్ మన ఛానల్లో చూడాలనుకుంటే తప్పకుండా బ్యూటీ అండ్ లైఫ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఆల్ నోటిఫికేషన్ బిల్ సెలెక్ట్ చేసుకోండి. మరొక మంచి టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ కీప్ స్మైలింగ్. Thanks for watching. Bye bye.